ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడిస్తున్నాడు నీతోనే అంటే ఈ మధ్యకాలంలో పాట ఎత్తుకున్నావు, ఎవని పాలైందిరో తెలంగాణ నుంచి రేవంత్ అన్న పాలైంది అనే రకంగా మాట్లాడుతున్నావు, ప్రజాపాలన వచ్చిందని మాట్లాడుతున్నావు. ఏంది రాజకీయంగా ఏపూరి సోమన్న కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ అన్న మచ్చిక చేసుకునే పాటన? అసలు ఎవరిని పాలైందిరో తెలంగాణ, రేవంత్ అన్న పాలు ఎట్లా అయింది? రేవంత్ అన్న పాలైంది అని అనలే నేను, ప్రజల పాలైంది అన్న. ఓకే, ప్రజల పాలైంది అని ఎందుకు అన్నాను అంటే మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలకు 42% రిజర్వేషన్ రేవంత్ అన్న నాయకత్వంలో వచ్చింది. మెజార్టీ ప్రజలైన నా బీసీ సామాజిక వర్గాన్ని కులగణన చేసినటువంటి చరిత్ర రేవంత్ అన్నది. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం బోన్లో వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దేశవ్యాప్తంగా డిమాండ్ తెలంగాణ ఫార్ములా ప్రజలు అనుకుంటున్నారు. తర్వాత సోమన్న ఏది వ్యక్తిగతంగా రాయడన్నా ప్రజలు అనుకునే డిమాండ్ పాటకు రాస్తాను. నా వ్యక్తిగతంగా ఏది కూర్చొని నేను తీటకు పెన్ను పట్టుకొని ఇప్పుడు ఏదో గీక్తేనే అవుతుంది అనుకుని రాసేవాడిని నేను కాదు. పోనీ నేను రాసిన ప్రతి లైను మీరు విని చదవండి, ఆ లైన్ పట్టుకునైనా నన్ను అడగొచ్చు. ఇది ఎందుకు డిసైడ్ చేస్తారా అదేందో పాట పాడను ఒకసారి? ఎందుకంటే ప్రజల పాలైందిరో తెలంగాణ అని చెప్పి ఏపూరి సోమన్న వాడండి, మీరు డిసైడ్ చేయరు. ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా ప్రజల పాలైందా, ఏం పాలైందని ఏపూరి సోమన్నని అడుగుతాడు. ఆయన పాటి నుర్రి ఆ పాటకు తగ్గట్టుగా మీరు ఏం చెప్తారో చెప్పండి. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, సంఘం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, సంఘం హక్కు దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు, 30 ఏళ్ల ఆరాటం జాతి బిడ్డల పోరాటం, జాతి బిడ్డల పోరాటం, ఇది జాతి బిడ్డల పోరాటం. ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో త్యాగాలు చేసినారు. అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు. మాది గొల్లకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో, తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు, రాజ్యాధికారం దక్కిందో జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు. ఇది నేను సమాజానికి చెప్పాను. వర్గీకరణ వచ్చిన తర్వాత ఈ ఏబిసిడీల కోసమే, ఈ వర్గీకరణ కోసమే 30 ఏళ్ళు మా జాతులు రోడ్లెక్కి నిర్విరామంగా పోరాటం చేసి జైళ్ళు, కేసులు, నిర్బంధాలు, ప్రాణత్యాగాలు, సురేందరు, దామోదరు, మహేష్ అనేక మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. వాళ్ళు పెట్రోల్ పోసుకొని చనిపోయారు. మాకు ఏబిసిడీలు కావాలి, మాకు వర్గీకరణ కావాలని చెప్పి ఈ న్యాయమైన డిమాండ్ ఈ 30 ఏళ్ల కాలంలో అనేక పార్టీలు వచ్చాయి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి, విస్మరించాయి. రేవంత్ అన్న చేసిండని చెప్తున్నా. ఇది అబద్ధమా? నేను కావాలని చెప్తున్నట్ట, నిజం చెప్తున్నట్ట? మీరే చెప్పాలండి, లేదా ప్రజలనే అడగండి. ఇది అబద్ధమైతే నన్ను అనొచ్చు, సోమన్న అబద్ధం చెప్తుండని. నిజమైతే నిజమని ఒప్పుకుంటారు, ప్రజలే ఒప్పుకుంటారు. నేను ఇది ప్రజల డిమాండ్ని తీసుకొని రాశాను. అర్థమైందా? మా మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న, మహనీయుడు రేవంత్ అన్న. చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి నోడు, చెమట నెత్తురు చూసి ఆహా డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు, గుండె సప్పుడు విన్నవాడు. పడావు పడ్డ మాదిగ జాతిని వాడ, పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. వర్గీకరణతో వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా. రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా. వర్గీకరణతో ఉపకులాల బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా, బతుకులు బాగుపడతాయిరన్నా. మాది గోళ్ళకు రేవంత్ అన్న గుండె బలం అయ్యిందో, ఏళ్ళ తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు దించిందో, మాదిగ పల్లెలకు సంఘం హక్కు దక్కిందో మన. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే లాంటి వాళ్ళను జాతీయ పార్టీకి అధ్యక్షునిగా పెట్టినటువంటి చరిత్ర ఉంది. సామాజికంగా, రాజకీయంగా వెనకబడ్డ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది, రేవంత్ అన్న అండగా ఉంటాడని చెప్పడానికి ప్రాక్టికల్గా 2 ఉదాహరణలు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ,
అనేక సామాజికంగా సమూలంగా మార్చేటువంటి ప్రయత్నంలోనే విద్యా వ్యవస్థలు కావచ్చు, వీసీలు కావచ్చు, అనేక మార్పులు ఈ ఏడాదిన్నర కాలంలో జరిగినాయని చెప్పడంలో గుండె ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇదే సోమన్న రేపటి రోజున ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ ఈ వేదిక మీదనో మీరు అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న కూడా చాలా సమావేశాలు జరిగినాయి. నిరుద్యోగుల సమస్య ఇంకా నిర్విరామ సమస్యగానే ఉన్నది. 2014 తెలంగాణ వచ్చింది, 2018లో వాళ్ళు పోరాడారు, 2018లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు, 2023లో పోరాడారు, 2023లో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ పోరాడుతున్నారు. ఇంక ఈ పోరాటం ఆగుతలేదు. ఈ నిరుద్యోగుల సమస్యల మీద ఒకప్పుడు నువ్వు గలమెత్తినోడివే, ఇదే నిరుద్యోగుల సమావేశాల్లో మాట్లాడినోడివే. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఇంకా నిర్విరామమైన సమస్యగా మారిందని అంటే ఆ పిల్లలకి, ఆ విద్యార్థులకి, ఆ నిరుద్యోగులకి ఏపూరి సోమన్న ఏం మాట చెప్తాడు? నిరుద్యోగులారా, ప్రియమైన నా సోదరులారా, నేను నిరుద్యోగులకు చెప్పేటువంటి మాట ఒకటే, నిరాశ నిస్పృహలు వీడండి. వచ్చింది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. ఏడాదిన్నర కాలంలోనే 60,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ప్రజాపాలనకు, రేవంత్ అన్నకు ఉన్నది. మీకు చెప్పేటువంటి మాట దయచేసి ఈ ప్రజల బాధలు గాథలు అన్నీ తెలిసినటువంటి ప్రజానాయకుడిగా రేవంత్ అన్నే ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండు కనుక మీకు న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడు. సంవత్సరంన్నర కాలంలోనే 60,000 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంకా ఉద్యోగాలు కూడా వస్తాయి. అనేక అవకాశాలు ప్రజాప్రభుత్వం మీ ముందుకు తీసుకొస్తుంది కనుక దయచేసి ఎలాంటి నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ధైర్యంతో ఉండాలి, కొట్లాడాలి, 1-4 సార్లు అడగాలి, తప్పు లేదు. కానీ ఎలాంటి రాంగ్ నిర్ణయాలు తీసుకోవద్దు, దాన్ని రాంగ్ డిసిషన్గా ప్రజల్లోకి వెళ్ళొద్దు. ప్రజా ఉద్యమకారులుగా అందరం కలిసికట్టుగా మీ కష్టాలను, మీ సుఖాలను, మీ దుఃఖాలను పంచుకుందాం. ఇక్కడ ఉన్నది ప్రజాప్రభుత్వమే కనుక మీ సమస్యలు దశలవారీగా పరిష్కారం అయితే కనుక ఎవరు ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది నేను వాళ్ళకి ధైర్యంగా చెప్తా ఉన్నాను నా మిత్రులకు. సోమన్న, పాటల రూపంలో ఇంకా మెన్షన్ లేరు నాకు తెలిసి తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్నటువంటి సందర్భంలో అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడినావు, మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా కూడా మాట్లాడుతున్నావు, అనుకూలంగానే నడుస్తున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి. కాసేపు మాట్లాడుకుంటే రాజకీయంగా ఏపూరి సోమన్న ఎందుకు ఒడిదుట్లు ఎదుర్కొంటున్నాడు అంటే, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో నీది చాలా కీలకమైన పాత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ని గద్దెదించడంలో కూడా అదే కీలకమైన పాత్ర పోషించినవు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా, మధ్యలో ఆంధ్రలో పాలన ఏందని చెప్పి మాట్లాడిన నువ్వు ఆంధ్ర వ్యక్తి ఒకరు వచ్చి పార్టీ పెడితే దాంట్లో కీలకంగా వ్యవహరించినవు. రాజకీయంగా ఎందుకు అడుగుట్లు ఎదుర్కొంటున్నావు, ఏమవుతున్నది? అంటే ఒక మిత్రుడిగా నా మేలు కోరుకునేటువంటి శ్రేయభిలాషులుగా మీకు అడిగే అటువంటి హక్కు, రైట్స్ ఉన్నాయి. మీ ముందు మనసు విప్పి మాట్లాడుకొని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ కూడా నాకుంది. నేను నా తాతో నా తండ్రో రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం నాది కాదు. కేవలం గొంతును పెట్టుబడిగా పెట్టి నేను ప్రజల్లోకి వచ్చినటువంటి వాడిని. నా జ్ఞానాన్ని, నా సాహిత్యాన్ని 4 పదాలు అల్లి వచ్చినటువంటి వాడిని. కేవలం పాటే పాడుతూ జీవించాలనుకోవటం లేదు, నేను ఆటే ఆడుతూ జీవించాలనుకోవటం లేదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును నేను కూడా ఉపయోగించుకోవాలి, నా వర్గాలకు నేను న్యాయం చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నేను ముందుకు వచ్చినటువంటి వాడిని కనుక రాజకీయంగా ఒక స్పేస్ అనేది సంపాదించుకోవడం కోసం రకరకాల ప్లాట్ఫామ్లు తిరుగుతున్నటువంటి వాడిని. ఎందుకంటే నా తాతో తండ్రి అడ్వాన్స్గా రాజకీయాల్లో ఉంటే నాకు ఈ బాధ ఉండకపోవు. పాపం వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుభవించారు కనుక వాళ్ళు ఇక్కడి వరకు అందుకోలేకపోయారు. పాట అనేటువంటి ఉద్యమ బాటను ఎంచుకొని నేను ప్రజల్లోకి వచ్చాను, ప్రజల్లో గుర్తింపు పొందాను కనుక ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో కొన్ని తప్పటడుగులు, కొన్ని ఒడిదుడుకులు జరిగినటువంటి మాట నిజం, ఇది ఒప్పుకోవాలి. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, మిస్టేక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత గ్యాప్ జరిగింది, కొంత ఇబ్బంది జరిగింది, వాస్తవం అది. కానీ ఎప్పుడైనా నా ప్రయాణం కాంగ్రెస్ తోటే, నా ప్రయాణం రేవంత్ అన్నతోటే. నా ఆటైనా, పాటైనా, మాటైనా వారు చేసిన మంచిని ప్రజలకు చెప్తా, చేయంది చెప్పను. వారు చేసే మంచిని మాత్రమే జనంలోకి తీసుకుపోయేటువంటి ఒక సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తాను. ప్రజాపాలన చేసేటువంటి మంచి పనులు ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక కార్యకర్తగా పనిచేస్తాను. ముఖ్యంగా
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. భారత రాజ్యాంగమే బడుగులకు రక్షణ, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఒక నినాదాన్ని అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు భవిష్యత్తులో ఒక గొప్ప సాంస్కృతిక యాత్ర కూడా చేయబోతా ఉన్నాను. ఇది గ్రామ పునాదుల్లోకి వెళ్ళాలి. ఏ కులము, ఏ మతము, ఏ దైవాలు కాదు ఇక్కడ ప్రజల జీవితాలు మార్చింది. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు మార్చినాయి. భారత రాజ్యాంగం అమల్లోకి అయిన తర్వాతనే పేదోడికి బట్ట పొట్ట కూడు నీడ వచ్చింది తప్ప ఇవాళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత రాజకీయాలు, కుల రాజకీయాల వల్ల ఏ పేదోడి జీవితాలు మారలేదు. నువ్వు ఈ కులమా, నేను ఆ కులమా, నీది ఈ మతమా ఆ మతమా అని తన్నుకొని సావడమే అయిపోయింది తప్ప అంబేద్కర్ ఐడియాలజీ వచ్చిన తర్వాతనే సూటు బూటు వచ్చింది, హక్కు అధికారం వచ్చింది. నా జాతులు చట్టసభల్లో గలాలు వినిపిస్తున్నాయి. నా జాతులు, నా వర్గాలు ఆత్మగౌరవంతో అడుక్కొని కాదు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలను, రేవంత్ అన్న యొక్క ఆశయాలను ప్రజల్లోకి, గ్రామ పునాదుల్లోకి తీసుకెళ్తాం. ఈ భారతదేశం భారత రాజ్యాంగంతో ముడిపడి ఉన్న భారతదేశంగా కావాలి తప్ప రాజ్యాంగాన్ని విడదీసి చూసేటువంటి శక్తులను వ్యతిరేకిస్తాం. అలాంటి శక్తులను, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేటువంటి ప్రయత్నం మీ సోదరుడు ఖచ్చితంగా ఏపూరు సోమన్నగా నా పాత్ర నేను వహిస్తాను. ఏపూరి సోమన్న అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.